అసెంబ్లీలో చర్చించిన మా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. బా కింద మీద పడుతున్నారండి. తప్పు చేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మొత్తం అధోగతి పాలు చేసి మళ్ళీ మా మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దని కోర్టులకు పోతుంది. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు కోర్టు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు చెప్పండి? మీరు ఏ తప్పు చేయనప్పుడు, ఇప్పుడు మేడిగడ్డ కుంగడానికి మీకు సంబంధం లేదు అని మీరు అనుకుంటున్నారు కదా, మరి తప్పు చేయనప్పుడు మీరు లేని తప్పుని ఎట్లా అందులో చొప్పిస్తారు? ఇదేమైనా ఇమీడియట్గా ఏదో ఇప్పుడు మాలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి మరి మీరే తప్పు చేయలేదా అని అంటే మీరేదో రకరకాల కేసులు పెట్టి లోపలేసినారు. అవన్నీ కూడా ఒక భాగం. కానీ ఇది ఇక్కడ అవినీతికి సంబంధించిన కేసు కదా. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు అక్కడ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకోటి కానీ ఒకరికి లబ్ధి చేకూరే పరిస్థితి కానీ లేనప్పుడు ఎందుకు కేసులు పుటప్ చేస్తుంది? చాలా పెద్ద కేసు కదా ఇది చాలా పెద్ద కేసు కదా. దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ కదా ఇది. దానికి ఒక కమిషన్ వేశారు కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? 256 పేజీల కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? స్టేట్ విజిలెన్స్ ఏం చెప్పింది? ఇవన్నీ పక్కకు పెడితే రాజ్యాంగం ప్రకారంగా చట్టబద్ధంగా వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? ఇవాళ అది అసెంబ్లీ ముందు పెట్టబోతున్నారు. ఇక పబ్లిక్ డొమైన్లోకి రాబోతున్నది నివేదిక. అందులో మీ తప్పు ఉండడం వల్లనే ఆ మేడిగడ్డ కుంగింది. క్వాలిటీ లేదు, డిజైన్ సరిగ్గా లేదు, మెయింటెనెన్స్ అసలే లేదు. ఈ 4-5 కారణాల చేత అది కుంగింది. దీని వెనకాల పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కనబడుతున్నది కదా. సరే ఇది అంతా పక్కన పెట్టండి. వాడెవడో నూనె శ్రీధర్ అని, హరిరామ్ అని, ఇంకా 3-4 అధికారులంతా ఇప్పుడు వాడు మురళీధర్ రావు అరెస్ట్ అయ్యింది కదా. 100 కోట్ల రూపాయల సంపాదన వచ్చింది. ఎట్లొచ్చింది? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు? ఇరిగేషన్లో ఉన్నారు. మరి ఇరిగేషన్లో దేనికోసం పనిచేసారు వాళ్ళు? కాళేశ్వరం మీద పనిచేసారు. మరి 100 కోట్లు సంపాదించింది కనబడుతున్నది కదా. అవినీతి జరిగినట్ట జరగనట్ట? మళ్ళీ అవినీతి జరగలేదు, అసెంబ్లీలో చర్చించినా మా పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టుకు పోయిరట. కాళేశ్వరం పేరుతో రాజకీయ కక్ష తీర్చుకునే కుట్ర. ఈ అంశంపై న్యాయస్థానం తేల్చే వరకు కాళేశ్వరం నివేదికను సస్పెండ్ చేయండి. హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర దరఖాస్తులు. మొన్న ఇద్దరు కలిసి 2 రిట్ పిటిషన్లు వేసిరు. హరీష్ రావు ఒకటి, కేసీఆర్ ఒకటి. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, అరే అది అసెంబ్లీలో పెడతామంటున్నారు కదా, ఇంకా ఏం లేనే లేదు, మీరు పిటిషన్ ఎందుకు వేసిరు అని చెప్పి ఆ పిటిషన్స్ని డిస్మిస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మధ్యంతర దరఖాస్తులు పెట్టిరట. లేదు వాళ్ళు అసెంబ్లీలో చర్చిస్తున్నారు, అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా మా మీద ఏమి యాక్షన్ తీసుకోవద్దు, అసలు ఆ నివేదికనే సస్పెండ్ చేయండి అని. మరి జరిగిన అవినీతిని కూడా సస్పెండ్ చేయాలనా? మీరు మింగి భూములలో పెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, అయినా కూడా అసలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? రేవంత్ రెడ్డి కేవలం 10% ప్రాజెక్టు మీదనే ఎంక్వైరీకి ఆదేశించిండు. మిగతా 90% ప్రాజెక్టు మీద ఆయన ఎంక్వైరీకి ఆదేశించడానికి ఇష్టపడతలేడు, మెగా కృష్ణారెడ్డి కాపాడడానికి. మరి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇందులో? 100% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేస్తే ఇంకా మీరు బరిబాతల రోడ్డు మీద నిలబెట్టొచ్చు మిమ్మల్ని. ఆ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయట్లేదు కదా. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది? 10% దగ్గరనే ఆగిపోతుంది కదా. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో చర్చించిన తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు శనివారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇప్పటికే రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిపైన తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలి అని కోరారు. కాళేశ్వరం అవకతవకలపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అక్రమమని, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B, 8C కింద తమకు నోటీస్ ఇవ్వకుండా తమ ప్రతిష్ట దెబ్బతీసేలా కమిషన్ నిర్ధారణలు చేసిందని, సదరు కమిషన్ నివేదికను కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో 2 వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అసలు రిపోర్టే బయటికి రాలే. కేవలం బయటకు వచ్చింది ఏంటి అంటే ఒక 60 పేజీల సమ్మరీ మాత్రమే బయటకు వచ్చింది. దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు ముందు పెట్టడం జరిగింది. అంతవరకే. అందులో ఏమీ లేవు. అందులో ఇప్పుడు మనం మాట్లాడే అంశాలు తప్ప అందులో నిర్దిష్టంగా ఇది అన్న పాయింట్స్ ఏం లేవు. ఇప్పుడు అసెంబ్లీలో పెట్టిన తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. మరి రిపోర్టే బయటికి రానప్పుడు ఇంత హడావుడి దేనికి? కమిషన్ నివేదికను అసెంబ్లీ ముందు ఉంచి చర్చించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం చెప్పడంతో వారిద్దరి పిటిషన్లపైన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలే.
కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం తమపైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత కూడా తమ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తాజాగా శనివారం కేసీఆర్, హరీష్ రావులు మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. శాసనసభలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకున్నామని, ప్రభుత్వం చెప్పే ప్రమాదం ఉన్నది, అసెంబ్లీలో చర్చించామనే కారణాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష తీర్చుకోవాలని, పిటిషనర్ల కీర్తి ప్రతిష్టలను, పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 8B, సెక్షన్ 8C కింద నోటీస్ ఇవ్వకుండా వెలువరించిన కమిషన్ నివేదికే అక్రమమని, సదరు అక్రమ నివేదిక ఆధారంగా ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చించాం కాబట్టి చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకునే అవకాశం ఉన్నది. అలా చేస్తే తిరిగి పూరించలేని విధంగా తమకు నష్టం జరుగుతుంది అని వీళ్ళిద్దరు ఆందోళన వ్యక్తం చేసిరట కోర్టు ముందుకు పోయి. ఈ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ చర్చించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వడంతో పాటుగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్స్లో హైకోర్టు తుది తీర్పు ప్రకటించే వరకు కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలి అని కోరారట. ఈ మధ్యంతర దరఖాస్తులు ప్రధాన పిటిషన్లతో కలిపి రెగ్యులర్ విధానంలో త్వరలో విచారణకు రాబోతున్నాయట. ఎందుకు ఇంత భయం? అసెంబ్లీలో పెట్టబోతున్నారు కాబట్టి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ఆ నివేదిక మీద డిస్కషన్ ఎదుర్కోవాలా? మరి ఎందుకు ఎదుర్కోవు నువ్వు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక మంత్రికి వస్తున్న అన్ని అలవెన్స్లు తీసుకుంటూ, జీతం తీసుకుంటూ ఇంతవరకు నువ్వు అసెంబ్లీకి రాలే. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద కూడా చర్చ జరగబోతున్నది. మరి ఆ చర్చను ఎదుర్కోవడం నువ్వు రావాలి కదా, ఎందుకు రావట్లే? నువ్వు అసెంబ్లీకి రావట్లేదని అంటేనే నువ్వు తప్పు ఒప్పుకున్నట్టే లెక్క. సింపుల్. ఇంకేముంది అందులో? ఈ దొంగదారిలో కోర్టుకు పోయే హక్కు మీకుంది, ఎవరు కాదనలేరు దాన్ని. కానీ మీరు సరే కోర్టుకు వెళ్ళి ఓకే బాగానే ఉంది, మరి అసెంబ్లీలో చర్చకు రావాలి కదా. ఎందుకు రారు? చర్చకు ఎందుకు రారు? మీరు మెదడు రంగరించి బండకేసి రుద్ది కట్టిన ప్రాజెక్ట్ అని ఒకనాడు చెప్పుకున్నారు కదా, ఇవాళ కూడా వచ్చి అదే చెప్పొచ్చు కదా. నేను కట్టిన ప్రాజెక్టు అది ఎందుకు కుంగిందో కూడా మీరు చెప్పొచ్చు కదా. ఎందుకు కుంగింది, ఎవరు కూల్చారు, ఎట్లా కుంగింది, అది కుంగినా కూడా రిపేర్ చేయొచ్చానో ఇంకోటనో వచ్చి మాట్లాడొచ్చు కదా. ఎందుకు ఆ ప్రయత్నం జరగట్లే? అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, దమ్ము లేదు, ఎదుర్కొనే ఇది లేదు. మళ్ళీ పైనుంచి కోర్టులకు వెళ్ళి నా మీద యాక్షన్ తీసుకోవద్దని ఇది. ప్రభాకర్ రావు కూడా సేమ్ ఇట్లాంటి పిటిషన్, అది కూడా కోర్టుకు వెళ్ళి నా మీద ఎలాంటి సీరియస్ స్టెప్స్ తీసుకోవద్దు అని అంటే అప్పుడు కోర్టు ఆర్డర్ ఇస్తే అప్పుడు అమెరికా నుంచి దిగిండి. ఇది కూడా అట్లాంటి పిటిషన్లో భాగమే ఇది కూడా.